తెలంగాణలో రాజకీయ పార్టీల పాత్రలు మారి ఏడాది పూర్తయింది. కాంగ్రెస్ అధికార పార్టీగా మారితే బీఆర్ఎస్ ప్రతిపక్షమైంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు ఒక్కలాగే ఉందనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్కు, ప్రగతి భవన్కు పరిమితమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది కాలంలో ఆయన అసెంబ్లీకి వచ్చింది కేవలం రెండు సార్లు మాత్రమే. ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి, రెండోసారి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి మాత్రమే వెళ్లిపోయారు. కనీసం రెండోసారి వచ్చినప్పుడు ఆయన పూర్తి కాలం సభలో గడపలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారం ఒక అతిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన కొద్ది నెలల్లోనే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు వ్యవహరిస్తున్నది మరో రకం అతిగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే అధికార పార్టీనే ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలనే డిమాండ్ చేయటం. తెలంగాణలో దగ్గర 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో అలా కొలువు తీరిందో లేదో కొద్ది నెలల్లోనే రాజకీయ రచ్చకు శ్రీకారం చుట్టింది. ఈ పార్టీ 3 నెలలు కూడా ఉండదు, 6 నెలలు కూడా ఉండదు, ఏడాది కూడా ఉండదంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఇలా వ్యాఖ్యానించిన వాళ్ళల్లో సీనియర్ నేత కడియం శ్రీహరి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారంలో ఉన్నంతకాలం బీఆర్ఎస్ ప్రజలు తమకు 5 ఏళ్ల కాలానికి అధికారం ఇచ్చారని, తమ వీలును బట్టి ఈ 5 ఏళ్లలో హామీలను అమలు చేస్తామంటూ ప్రకటిస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఇదే బీఆర్ఎస్ ఇప్పుడు హామీలు అమలు చేయాలని నిత్యం కాంగ్రెస్పై విమర్శలు చేస్తూనే ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షాలను పూచకపులను తీసేసిన సంగతి తెలిసిందే. తాము ప్రజలకు జవాబుదారీ తప్ప ప్రతిపక్షాలకు కాదంటూ అధికారికంగా వ్యాఖ్యానించారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ ఏదైనా సరే తాము చెప్పినట్లే నడుచుకోవాలన్న చందంగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ప్రభుత్వం చేసే తప్పులను బహిర్గతం చేయడంతో పాటు ప్రజల తరపున నిలబడటాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ బీఆర్ఎస్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. హైడ్రా అయినా, మూసీ అయినా, పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణ అయినా, ప్రభుత్వం ఏ పని చేపట్టినా సరే తాము అందుకు అంగీకరించేది లేదన్నట్లు బీఆర్ఎస్ వ్యవహరిస్తూ వస్తుంది. సహజంగా కొత్తగా కొలువు తీరిన ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇస్తారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ విమర్శలు మూటగట్టుకుందనే చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనతోటి కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ వ్యూహాన్ని అమలు చేసి బీఆర్ఎస్లో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పారు. అధికారంలో ఉన్నంతకాలం ఏ ప్రతిపక్ష పార్టీని లెక్క చేయని బీఆర్ఎస్ మాత్రం తాను ప్రతిపక్షంలోకి వచ్చాక మాత్రం అధికార పార్టీ ఏదైనా సరే అంతా తాము చెప్పినట్లే వినాలన్న చందంగా వ్యవహరిస్తోంది. ఇదంతా చూస్తున్న వాళ్ళే ప్రతిపక్షం కాస్త అతిపక్షంగా మారిందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవంగా కూడా పరిస్థితి అలాగే ఉంది. బీఆర్ఎస్ చెప్తున్నట్లు నిజంగా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా తప్పులు చేసుకుంటూ పోతే రాజకీయంగా అది ఆ పార్టీకే కలిసి వస్తుంది. వచ్చే 4 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్కే రాజకీయంగా మేలు చేకూర్చుతుంది. ఈ విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్న పని, పెద్ద పని మొదలుపెట్టినా కూడా బీఆర్ఎస్ విమర్శించడానికి, అడ్డుకోవడానికి పదే ప్రయత్నించడంతో అధికారం పోయిందనే అక్కసు ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారనే విషయాన్ని విస్మరించేసి కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని ఏదో బలవంతంగా గుంజుకున్నట్లు ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ ధోరణి రాజకీయంగా బీఆర్ఎస్కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనే అభిప్రాయం రాజకీయ నేతల్లో కూడా ఉంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల వ్యవహారం బీఆర్ఎస్ నాయకుల్లో చాలా మందికి కూడా రుచించడం లేదు. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా వీళ్ళకు కనెక్ట్ అయ్యే పనులు చేస్తేనే రాజకీయంగా వాళ్లకు లాభం ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదు. కానీ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు అధికారం పోయిందనే కసితో విమర్శలు చేస్తున్నట్లు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఇది రాజకీయంగా బీఆర్ఎస్కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుందనే చర్చ లేకపోలేదు. 5 ఏళ్ల పాటు ఎంత రచ్చ చేసినా సరే ఒకసారి ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి తాము అధికారంలోకి రాలేమనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గ్రహిస్తున్నట్లు లేరు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ ఛాన్స్ కోసం వేచి చూడాలే తప్ప నిత్యం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే అది రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి రాబోయే 4 ఏళ్లలో అయినా బీఆర్ఎస్ తన వైఖరి మార్చుకుంటుందా, లేక ఇలాగే దూకుడుగా వ్యవహరిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.